మన జీవిత విధి విధానాల కోసం ఏదో ఇన్స్పిరేషన్గా మాట్లాడతారు. మన మధ్యతరగతి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పోరాటం చేస్తారని వచ్చారంతే. కాదు రేపు జడ్జిగా వెళ్దాం, అక్కడ సరిగ్గా లేకపోతే ఏదో పార్టీలోకి వెళ్దాం, అక్కడ పోయి ఎవరో ఒకరిని తిరదాం, ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేద్దాం, పరువుగా బతుకున్న వల్ల పరువు తీద్దామని స్క్రిప్ట్ రాసుకుందాం, అన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? ఈరోజు ఆ ప్రశ్న అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఒక యాటిట్యూడ్ బిహేవ్ చేస్తుంటే ఇతనికి ఎందుకు నచ్చాడు? నేను ఇవన్నీ చేయలేదు అని ఇదే ప్రకాష్ రాజు వచ్చి నా ముందు కూర్చొని మాట్లాడమనండి, నా చెప్పుతో నేను కొట్టుకుంటా. కొంతమందికి అయితే రా కారు పక్కనే పరిగెత్తు అని చెప్పడమే స్క్రిప్ట్, కానీ కారు టైర్ కింద దోసేస్తున్న సంగతి అతనికి కూడా తెలియదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు కిరాక్ ఆర్పి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆర్పి గారు, ప్రధానంగా ఈరోజు ప్రశ్నించే గొంతుక అని చెప్పుకుంటూ ప్రశ్న రావణ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ అయ్యారు. అవును. అసలు ఆయన అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఆయన చేసిన నేరం ఏంటి? ఇప్పుడు ఆవశ్యకత అంటే దళిత క్రైస్తవ శంఖారావం ఒక సమ్మేళన సభ పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి వాతావరణం ఏంటి, అసలు ఎందుకు పెట్టుకున్నాం? అది ఇప్పుడు మనం ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తాం, ఏ పర్పస్ మీద వెళ్తాం? టిఫిన్ చేయడానికి వెళ్తాం. ఓకేనా? ఒక రెస్టారెంట్కి వెళ్తాం, లేదంటే ఒక సినిమా థియేటర్కి వెళ్తాం. వాటి ఆవశ్యకత, వాటి అవసరం ఏంటి? అంతే కదా. సినిమా వినోదం కోసం, రెస్టారెంట్ ఫుడ్ కోసం వెళ్తాం. అంటే మనం ఏర్పరచుకున్నటువంటి ఏదైతే ఒక సభ ఉంటుందో, లేదా ఒక సమావేశం ఉంటుందో, ఒక సన్నివేశం ఉంటుందో, దానికి సంబంధించింది మాత్రం అక్కడ జరగాలి, జరుపుకుంటూ పోవాలి. అక్కడ దళిత క్రైస్తవ శంఖారావు సమ్మేళన సభ అని పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పద్ధతులేంటి, దాని పరిధులేంటి, పరిమితులేంటి అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ పిలిచినటువంటి జనాలు కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి దళిత క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి విధాన సభని ఆలోచించుకొని వస్తారు? దళితులు క్రైస్తవులు కలిసి దానికి సంబంధించినటువంటి మోరల్స్ చెప్తారా, లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా? అదే అంటే క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే ఈ రిజర్వేషన్ పోతుంది అన్నది మెయిన్ ప్రధాన సమస్య. వాటి గురించి అక్కడ ఉండాలి తప్ప ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకొని అకౌంట్లో అమౌంట్లు వేసుకొని ఒక కాగితం మీద బూతులు రాసుకొని వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇష్టారాజ్యంగా అక్కడ మీరు చూసినట్లయితే దారుణాతి దారుణంగా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది ఒక దళిత క్రైస్తవ సభ. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా రేపు మా మీద ఇలాంటిది ఏదన్నా అఘాయిత్యం చేయబోతే, అఘాయిత్యం అనకూడదు, దాన్ని చట్టపరంగా తీసుకెళ్తే మీకు జరగబోయేటువంటి ఇబ్బంది ఎలా ఉండబోతుందంటే మేమందరం దీనికి సాక్షులు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఆ సభ పెట్టింది కారణం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి. మమ్మల్ని ఏమైనా చేస్తే వీళ్ళందరూ తిరగబడతారు అని అంటే ఎదురుగా ఉన్న వాళ్ళందరూ సామాన్యులే, సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం సంబంధించిన కుటుంబీకులే. వాళ్ళందరూ వీళ్ళు ఏదో చెప్తారు, ఎరగదీస్తారు అని వచ్చారు తప్ప వీళ్ళు స్వార్థం కోసం ఒక సమావేశాన్ని, ఒక సభని క్రియేట్ చేసి టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడుతూ సభ్య సమాజంలో తలదించుకునే విధంగా చేయడం అనేది సమంజసం కాదు. మీరు లోతుగా వెళ్ళి ఒకసారి వినండి ఆ వీడియో. అవును, అంటే ప్రధానంగా ముగ్గురు గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గురించి మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడి జరుగుతున్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు, మరి వాళ్ళకి రక్షణగా ఉండలేదు, పచ్చకామెరలు అయినాయా, నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా అని వ్యాఖ్యానించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఇది మాట్లాడండి అని మాట్లాడుకుంటూ పోయినంత మాత్రాన ప్రతిదానికి విశ్లేషించాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే అంతకు ముందు మరి నందో సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరూ కూడా దళితులు క్రైస్తవులు అన్న విషయం కాదు, మనుషులు. ఒక సమాజంలో వీళ్ళందరూ మనుషులే. వాళ్ళని మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారంతో వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళని ఎలా చిన్నాభిన్నం చేశాం, వాళ్ళ జీవితాలని ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు దిగజార్చామన్నది ఎవరు చేశారు? ఫస్ట్ మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక ప్రశ్నని సంధించేటప్పుడు పూర్వం ఏం జరిగింది, దానికి మనం ఏం చేసామనే దాన్ని కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నారా లోకేష్ గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అన్నది నేను చెప్పుకుంటూ పోతుడు 1-2 గంటలు ఉంటుంది ఇంటర్వ్యూ. మీరు యూట్యూబ్లోకో ఫేస్బుక్లోకో సోషల్ మీడియాలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అన్నిటికీ కూడా ఒక సమాధానం దొరుకుతుంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి దళితుల మీద దాడులు జరిగినాయి, పట్టించుకోవట్లేదు అని అంటే అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఏరే దేశాల్లో చిక్కుకుపోయినటువంటి, ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, లేదంటే ఇతర దేశాల్లో వాళ్ళేదో బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ చిక్కుకుపోతేనే
వాళ్ళు ఏదో వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితేనే మన సోషల్ మీడియా దాన్ని, అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, కూటమి సోషల్ మీడియా వైరల్ చేస్తే ఇమ్మీడియట్లీ స్పందించి వాళ్ళ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వంతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ దాడులు జరిగితే స్పందించరా, సేవ్ చేయరా అని నేను ప్రశ్నిస్తున్నా. రెండోది, మరి ఎవరిని వీళ్ళని పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దాడులు చేపించేది కూడా వీళ్ళే. ఓకే, కండువాలు మార్చుకొని దాడులు చేపించి నేను కూటమికి సంబంధించిన వాడు అని ఒక వ్యక్తి, నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమాయకమైన కార్యకర్తని, లేదా దళితుడిని, లేదా క్రైస్తవుడిని అని పూర్తి స్థాయిలో యాక్టింగ్ చేసేది కూడా వాళ్ళే. అంటే ఇక్కడ అరెస్టు ఇప్పుడు ఈ సభలో జరిగిన మాటల గురించి కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్న ఉద్దేశంతో ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందని. ఇప్పుడు ప్రతి దానికి అంటే ఒక తీవ్రత ఉంటుంది, ఒక ఉద్వేగం, ఒక భావోద్వేగం, దాని తీవ్రత, దాని ఇబ్బంది, ఎంతవరకు ఒక చట్టం. మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను అనకూడదు, మరి అనొచ్చు అనకూడదు కూడా నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ నోట్లో అని కాసేపు ఒక యాటిట్యూడ్ చూపిస్తూ అటు ఇటు చూస్తూ క్రిటిసైజ్ చేశారు. అది అనవసరం కానీ అత్యవసరం. వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి అది మాట్లాడు. నేను అందుకే చెప్పాను, క్రైస్తవ శంకారావం అని క్రియేట్ చేసి అమాయకమైనటువంటి దళితుల్ని, క్రైస్తవుల్ని సమ్మేళనం చేసి వాళ్ళందరినీ మూకుముడిగా చేసి వీళ్ళేదో మనకు న్యాయం చేస్తారు, వీళ్ళేదో సమాజంలో మనకు ఒక హక్కుల కోసం పోరాటం చేస్తారు, మన జీవిత విధి విధానాల కోసం ఏదో ఇన్స్పిరేషన్ గా మాట్లాడతారు, మన మధ్యతరగతి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పోరాటం చేస్తారని వచ్చారంతే. కానీ వీళ్ళందరూ మూకుమ్మడిగా ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా పైన కూర్చొని, ఇప్పుడు అక్కడ జడా శ్రావణ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన రిటైర్డ్ జడ్జేనా? అవును, ప్రజెంట్ ఆయన అడ్వకేట్. ఓకే, ఏదైనా తీసుకోండి. మరి ఆయన మాట్లాడే భాష అది, రఘురామకృష్ణరాజు గారి గురించి కావచ్చు, మిగతా వాళ్ళ గురించి ఇవన్నీ వినడానికి ఒక సామాన్యమైనటువంటి ప్రజలు అక్కడికి వచ్చారా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. లేదంటే మీకు దమ్ముంటే మేము ఇది మాట్లాడబోతున్నాం, మీరందరూ రండి అని చెప్పే ధైర్యం వాళ్ళకుందా? ఆయన కోటేసుకుంటే వీళ్ళకి భయం అని కూడా చెప్పాడు. జడా శ్రవణ్ కుమార్ కోటేసుకుంటే వీళ్ళకి భయం కలుగుతుంది కూటమి నాయకులు అని చెప్పి. అంటే ఎవరు భయపడ్డారు, ఎలా భయపడ్డారు, ఎవరెవరు భయపడుతున్నారు, ఎవరెవరు దాక్కుంటున్నారు, ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపెడుతున్నారు? ఒక అడ్వకేట్ గా, ఒక జడ్జిగా ఉన్నప్పుడు అక్కడ విక్టిమ్స్ ఉంటారు, అక్యూజులు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానంలో కూర్చున్నటువంటి జడ్జిని ఎలా ట్రీట్ చేస్తారో మీకు తెలుసు. రాగానే అక్కడ ఎస్పీ ఉన్నా, సిఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నా, ఎవరు అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ ఇలా దండం పెట్టి, ఒక న్యాయ దేవత సమానమైన వ్యక్తి జడ్జి. ఆ జడ్జి అలానే అంత పెద్ద ఒక విచారణ జరుగుతున్నప్పుడు, ఒక శిక్షని వివరిస్తున్నప్పుడు, ఒక శిక్షని విధించబోతున్నప్పుడు ఇలానే మాట్లాడతాడా? ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ చాలా హుందాగా ఉండాలి. ఇది ఇన్స్పిరేషనా? ఇది ఇన్ఫర్మేషనా? ఇది జనరేషనా? ఒక జడ్జి అంటే ఎలా ఉండాలి? ఈ రోజు జడ్జిలు అవ్వాలని చాలా మంది ఎగ్జామ్స్ రాసి మరి పాస్ అయ్యి ఆ స్థాయికి వెళ్ళాలి అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకున్నప్పుడు, కాదు రేపు జడ్జిగా వెళ్దాం, అక్కడ సరిగ్గా లేకపోతే ఏదో పార్టీలోకి వెళ్దాం, అక్కడ పోయి ఎవరో ఒకరిని తిడదాం, ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేద్దాం, పరువుగా బతుకున్న వల్ల పరువు తీద్దామని స్క్రిప్ట్ రాసుకుందాం, అన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? జనాలు ఎదురుగ్గా ఉండి ఏదో మీరు పెట్టిన వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటే దానికి ఊగిపోతూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? 4 కోస్తా, పార్సిల్ చేస్తా, దేనికి 4 కోస్తావు, దేనికి పార్సిల్ చేస్తావు? సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఆ పద్ధతి ఏంటి? ఇదొకటి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ ప్రశ్న, ఆ రావణ్ అంటే నేను రావణాసురుడు అంటాను. రావణాసురుడి యొక్క రాక్షస గుణాలు, లక్షణాలు, లక్ష్యాలు ఎలా ఉన్నాయో పురాణంలోకి వెళ్తే తెలిసిపోద్ది. అలాంటి పద్ధతులే అలవరుచుకున్నటువంటి వ్యక్తి. నోట్లో అనే పదం వాడడం వల్లే కదా ఈరోజు రోడ్లో వేసి దంచబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు అన్నాడు, ఇప్పుడు పిఠాపురంలో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ దరిదాపుల్లోకి వెళ్ళి అభివృద్ధి చూసినా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. ఆ దరిదాపుల్లో ఆయన ఉన్నా, ఆయన కార్యకర్తలు ఉన్నా, ఆయన వర్గం ఉన్నా, వేరే మహిళలు ఉన్నా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి. ఇష్ట ప్రకారం సామాన్యమైనటువంటి మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళకి చెప్పకుండా అక్కడ కూర్చోబెట్టి ఎండలో నిలబెట్టి మాట్లాడే మాటలా ఇవి. రైట్. ఇలా ఉంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేశారు. రావణ్ని అన్యాయంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా మన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి? ప్రముఖ నటుడు దాన్ని ఎవరో కాదనరు. నో డౌట్ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన నటుల్లో, ఆరితేరి నటుల్లో జల్లెడు పడితే ప్రకాష్ రాజ్ గారి పేరు వస్తుంది. గారు అని నేను సంబోధించదలుచుకోలేదు. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తుల్ని, దేశ సేవ చేసిన వాళ్ళని, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళని, లేదంటే దేశ సేవ కోసం తన ఆస్తులన్నీ వదులుకొని పనిచేస్తున్న వాళ్ళని గౌరవ అండలో తప్పులేదు. ఒక నటుడుగా కూడా నేను గౌరవం అంట. చాలా మందికి ఇన్స్పిరేషన్, దాన్ని వదిలేద్దాం. మీరు కూడా ఒక నటులే. నేను ఆయన నటుడు కూడా కాదు, నేనే ఒప్పుకుంటున్నా. కానీ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి రావణ్ మాట్లాడినాడు.
ఈ మాటల్ని సమర్థించడం అంటే గతంలో కూడా ఇదే ప్రకాష్ రాజు సమర్థిస్తున్నాడు. ప్రశ్నించే గొంతుక, ప్రశ్న అంటే ఏంటి? తిన్నావా, ఎవరు నువ్వు అనేది ప్రశ్న. ఓకే, ఎవరు నువ్వు అనే ముందు ఒక బూతులు జోడిస్తే అది ప్రశ్న అవుతుందా? సమంజసం కాదు కదా, సభ్య సమాజంలో కరెక్ట్ కాదు కదా. నువ్వు ఏది ప్రశ్నించాలనుకున్నా, నువ్వు ఎవరిని ఎదిరించాలనుకున్నా సహేతుకంగా ప్రశ్నించాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. దాన్ని ఎలా ప్రశ్న అవుతుంది? ఆ ప్రశ్నకి ఈయన ఎందుకు ఇంత ప్రశ్నిస్తున్నాడు, దీన్ని ఎందుకు ట్వీట్ చేస్తున్నాడు, ఇదే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి జనాలకు తెలియాలి. ఓకే. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన పైన ఆయన చేసుకుంటే నేను మాట్లాడే వ్యక్తిని కాదు. ఈ రోజు అన్యాయంగా ఒక అవినీతిని వెనకేసుకుని వస్తాడు కాబట్టి మాట్లాడుతున్నా. ఇదే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి చాలా మందికి తెలియని నిజాలు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ అతని వల్ల ఎన్ని సినిమాలు ఆగిపోయాయో, ఎన్ని సినిమాలకి డేట్లు ఇచ్చి సమయానికి రాలేదో, ఒక 100 మంది ఆర్టిస్టుల్ని ఒక దగ్గరకు తీసుకొని వచ్చి ఆ ప్రొడ్యూసర్లు, ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, ఆ మేనేజర్లు, ఆ డైరెక్టర్లు, ఆఖరికి ఆ హీరోలు వీళ్ళందరూ డేట్లు ఇచ్చి, అంటే ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల కోసం వీళ్ళందరూ డేట్లు ఇచ్చి అందరూ, అంటే ఒక రోజు అంటే ఎంత పెద్ద యూనిట్ అది, ఎన్ని క్యారవాన్లు, ఎంత ప్రొడక్షన్, ఎన్ని కెమెరాలు, ఎంత బడ్జెట్, సరైన సమయంలో అంటే ఒక కథ ఆడొచ్చు ఆడకపోవచ్చు మనం చెప్పలేం. అలాంటి సందర్భాల్లో ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా తీసేటప్పుడు ఇతన్ని నమ్మి ఓ విలక్షణ నటుడు, ఓ విలన్గా ఒక క్యారెక్టర్ ఇచ్చి నిలబెడితే ఎన్ని సినిమాల్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు మీకు తెలుసా? యాటిట్యూడ్ చూపిస్తారా? 100%. ఈ రోజు ఆ ప్రశ్న అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఒక యాటిట్యూడ్ బిహేవ్ చేస్తుంటే ఇతనికి ఎందుకు నచ్చాడు? ఆ యాటిట్యూడ్ ప్రకాష్ రాజులో అణువణువున ఉంది కాబట్టి. సినిమాలకి రావడం, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, 6 గంటలకు షూటింగ్ అంటే 12కి రావడం, నేను ఏక సంతాగ్రహిని, మీరు డైలాగ్ ఇస్తే చెప్పేస్తానంటే ఎంతమంది ఆర్టిస్టులు, 30-40 మంది ఆర్టిస్టులతో కూడినటువంటి ఒక కాంబినేషన్ సీన్ చేస్తుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు, అసిస్టెంట్ డైరెక్టర్ల మీద దురుసు ప్రవర్తన, ముందు డేట్లు ఇచ్చి తన స్థాయి పెరిగే కొద్దీ అగ్రిమెంట్ను కూడా మర్చిపోయి రెమ్యునరేషన్ పెంచడం. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రకాష్ రాజుకి మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నా. ఈరోజు ప్రకాష్ రాజు మీద సౌత్ ఇండియాలో ఫిలిం ఛాంబర్స్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు అతన్ని వద్దు అని చెప్పారు తెలుసా మీకు? అవును, ఆయనకి బ్యాన్ చేయాలి, ఆయన సినిమా నటించకూడదని చెప్పి. బాలీవుడ్కి వెళ్తారా, టాలీవుడ్కి వెళ్తారా, శాండిల్వుడ్కి వెళ్తారా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి. ఎన్ని సినిమా వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను బాగా డైలాగులు చెప్తానని చెప్పి ఎన్ని కాంబినేషన్లు విడగొట్టాడు. ఒక సినిమాకైతే చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఫోన్ చేస్తే కారులో నుంచి సమాధానం, నాకు టైం ఉంది, నేను వెళ్ళిపోతాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను. ఈ వ్యక్తితో మాట్లాడేది నేను ఇవన్నీ చేయలేదు అని ఇదే ప్రకాష్ రాజు వచ్చి నా ముందు కూర్చొని మాట్లాడమనండి, నా చెప్పుతో నేను కొట్టుకుంటా, నేను ఆధారాలతో సహా వస్తా. కిరాక్ కార్పి అనే వ్యక్తి ఆధారాలతో సహా నీ దగ్గరకు వస్తా. సౌత్ ఇండియాలో కాదు, మన ఇండియాలో నీ మీద ఎలాంటి విచారణలు జరిగాయి, నీ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, నీ వల్ల ఎన్ని సినిమా ప్రొడ్యూసర్లు చావు దాకా వెళ్ళారు, ఎంతమంది జీవితాలు నాశనం చేసావో నేను ఆధారాలతో సహా వస్తా. నువ్వు వచ్చి ఈరోజు ప్రశ్నించడమా? మన బతుకు మనం తెలుసుకోవాలిగా. దేనికైనా నేను మంచినట్టుండి, నాకు అన్ని భాషలు వచ్చు. ఏ ఐఏఎస్ అయినా, ఏ ఐపీఎస్ అయినా, ఏ లెజెండరీ వ్యక్తులైనా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ టాలెంట్ ఉన్నటువంటి పనిలో వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వచ్చు. అంత మాత్రం నేను మర్డర్లు చేస్తాను, లేదంటే మానభంగాలు చేస్తాను, నేను సభ్య సమాజంలో తలదించుకునేలా ప్రవర్తిస్తానంటే ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఇదే ప్రకాష్ రాజు గొప్పగా చేస్తే పెద్ద పెద్దలు కూడా మెచ్చుకోవచ్చు. కానీ దారి తప్పి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు మెచ్చుకోరు, నొచ్చుకుంటారు 100%. అంటే మీరు ఇప్పుడు ఈ దళిత క్రైస్తవుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ సభ వెనక జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం, ప్రోత్సాహం, ఆయన స్క్రిప్ట్ ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకు లేదు? మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అంటే ఆ వేదిక మీద ఉంది కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి బాగా సింపథైజర్స్గా ఉన్న వాళ్ళు. అదే నేను చెప్పేది, సానుభూతి పరుల్లాగా మేము ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, మనం 151 సీట్లతో గెలిచాం, మనం బటన్ నొక్కుతున్నాం, ఓట్లు సీట్లు వస్తాయి, 30 సంవత్సరాలు మనమే ఉంటామని పగట కలగన్నాడు. ఈ రోజులకి అదే అంటున్నాడు, వేరే విషయం. కళ్ళు మూసుకలు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోద్ది అనేది, అది ఒక తప్పు. రెండోది, ఈసారికి కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం, పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరినీ కూడా నేను ప్రముఖ పదవుల్లో కూర్చోబెడతాను అనడం వల్ల వీళ్ళందరూ కూడా దూకుడు సినిమాలో ఒక ఇంట్లో బ్రహ్మానందం గారు ఎవరికి వాళ్ళు యాక్టింగ్ ఎరగదీస్తున్నారు, నాగార్జున గారు చంపదెబ్బ రియాక్షన్లు బాగున్నాయి, ప్రైజ్ మనీ నాది అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా దూకుడు సినిమాలు ఇల్లు లాంటిది. అందులో బ్రహ్మానందం గారు లాగా ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నారు. ఆ ఎరగదీసే క్రమంలోనే
ఇంకేదన్నా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేకపోతే మాజీ నాయకుడు మాట్లాడితే అతన్ని దాటి మాట్లాడకపోతే అతనికి పదవి వచ్చి నాకు రాదేమో అని ఎవరి కాళ్ళు. ఇప్పుడు జనశ్రావణ్ ఒక జడ్జి, మీరు చెప్పినట్టు అడ్వకేట్, ఈ ప్రశ్న అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాడు. నిన్న జరిగినటువంటి సభలో అంటే అన్ని ఛానల్స్ వస్తాయి, ఎక్కడన్నా విపరీతంగా వైరల్ అవుతుంది. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎలా నిలదీస్తున్నానో, ఎలా ప్రశ్నిస్తున్నానో, నేను మాట్లాడుతుంటే ఎలా క్లాప్స్ కొడుతున్నారో, ఎలా నినాదాలు చేస్తున్నారో, ఎలా అరుస్తున్నారో. అంటే నాగార్జున గారి క్యారెక్టర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి కనుపో నేను చెప్పేది. అంటే ఎవ్వరి కాళ్ళు యాక్టింగ్ నిరగదీసే క్రమంలో జనానికి అబద్ధాలు చెప్పి వాళ్ళు పోగు చేసి ఎండలో నిలబెట్టి కనీసం వాళ్ళకి వసతులు కూడా లేకుండా వీళ్ళ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి కంట్లో పడ్డానికి సభకి ఖర్చు పెట్టుకొని మేమందరం కూర్చొని మీకోసం మేము వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నామో, మీరు సీసీ కెమెరాలు ఎలా అయితే దూకుల్లో ఉంటాయో అలా చూడండి అని చెప్పడానికి తప్ప ఈరోజు ఆ ప్రశ్న అనే వ్యక్తి మాట్లాడే మాటలు కానీ, ప్రకాష్ రాజ్ పెట్టేటువంటి ట్వీట్లు కానీ, జనాశ్రయను ఉండేటువంటి మాటలు కానీ ఎవరైనా సమ్మతిస్తారా? 4 కట్ చేసి పార్సిల్ చేసి పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడడం వల్లే 151లో 5 తీసేసి 11 పార్సిల్ చేసి పంపించారు. అవునా? కరెక్టే కదా నేను చెప్పేది. అక్కడ ఎంత దారుణమైన మాట మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు 1-2 కాదు, ఆ వీడియో మొత్తం చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదు. మీరు అన్నట్టుగా ఏదైనా ఉంటే ప్రశ్నించాలి, చట్టంలో చక్కగా మళ్ళీ ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న అంటే క్వశ్చన్, నువ్వు అడగాలి, సమాధానం రాబట్టుకోవాలి. సమాధానం రాకపోతే నువ్వే కదా గెలుస్తావు. గెలవాలి కానీ గెలకాలి అని ఉండకూడదు కదా. ఎన్ని దాని మాటలు. ఈ రోజు అరెస్ట్ అయ్యాడు, ఉత్తిపుడికి అరెస్ట్ అయ్యాడా? ఉదారత భావం కలిగినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడా? పర్యవసానాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? 100%. ఇంత దారుణంగా సభ్య సమాజంలో అందరూ చూస్తుండగా మీడియా సాక్షిగా ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే ఒక సాధారణ మహిళ కావచ్చు, లేదంటే సీఎం కావచ్చు, లేకపోతే వివిధ శాఖల మంత్రులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరినైనా కూడా అంత దారుణంగా టార్గెట్ చేస్తూ బూతులు. గతంలో బోరుగొడ్డ అనిల్ చేసింది ఇదే పని, శ్రీరెడ్డి చేసింది ఇదే పని, ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది, కోవు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు చేసింది ఇదే పని, ఆర్కే రోజా చేసింది ఇదే పని, అంబటి రాంబాబు చేసింది ఇదే పని, వల్లభనేని వంశీ చేసింది ఇదే పని, కొడాలి నాని చేసింది ఇదే పని కాదా? ఇవే కదా చేసింది. అది చేయడం వల్లే కదా ఈ రోజు మూల కూర్చున్నాం. మళ్ళీ దాన్నే ప్రోత్సహిస్తూ దాన్నే ఇంటి పేరుగా మార్చుకొని ఈ రోజు ముందుకెళ్తూ ఉంటే, నేను చిన్న ఉదాహరణ ముగిస్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందండి. ప్రపంచంలో ఎక్కడైనా కుటుంబాల్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళని ఒక తండ్రి తల్లి ముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా బాగా చదివిస్తారు. వాళ్ళకి మంచి క్యారెక్టర్ వచ్చేలా చేస్తారు. పెద్దవాళ్ళని గౌరవించడం, బాగా చదువుకోవాలి చేస్తారు. ఒక సమయం వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించాలి. ఆ సమయం సందర్భం దగ్గర పడినప్పుడు ఆ అమ్మాయిని ఒక ఇంటికి పంపించేటప్పుడు ఏం చేస్తాం మనం? ఆ అబ్బాయి తాగుతాడా, తింటాడా, బూతులు మాట్లాడతాడా, లేదంటే వెనక ముందు ఏముంది, ఆ కుటుంబంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ కుటుంబం ఏమన్నా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తుందా, దుర్భాషలు ఆడుతుందా అనేది ఖచ్చితంగా ఆ తండ్రి, ఆ తల్లి, ఆ కుటుంబం, ఆ బంధువులు ఖచ్చితంగా మనకు తెలియకుండానే, మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా మీకు ఆడపిల్లలు ఉన్నా ఖచ్చితంగా అక్కో చెల్లో ఎవరైనా కావచ్చు, చేస్తామా చేయమా? చేస్తాం, ఖచ్చితంగా వీలైనంత వరకు చేస్తాం కదండి, అది చేస్తాం కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక పొజిషన్లో ఉంటే, ఒక మహిళని మనం ఆ కుటుంబాన్ని పంపించే పొజిషన్లో ఒక ఓటు ఉంది. ఆ ఓటు వేసే వ్యక్తి అవతల వ్యక్తి మంచోడా చెడ్డోడా, మనుషులు చంపేస్తాడా, కుటుంబానికి ఎంత గౌరవిస్తాడు, మన ఆడపిల్లలు పంపించేటప్పుడు ఆ కుటుంబంలో మహిళలకి ఆ అబ్బాయి ఎంత వాల్యూ ఇస్తాడు, అసలు మహిళలకి ఎంత వాల్యూ ఇస్తాడు, ఇవన్నీ తెలుసుకుని పంపిస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్ళికొడుకు పొజిషన్లో ఉన్నాడు అనుకుందా, పార్టీ తప్పుగా అనుకోకుండా, ఆ పార్టీ ఓటు ఆ మహిళని పంపించే విధానం, ఈవీఎంలో వేసే ఓటు ఒక మహిళని అత్తారింటికి పంపించడం, ఒక పెళ్లి చేసి పంపించడం, అంత కేరింగ్ ఉండదు. ఆ ఓటు వేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని, ఆచరణల్ని, తను ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఎలా ఉంటాడు, తను ఎలా మాట్లాడతాడు, సొంత చెల్లితో ఎలా ఉంటాడు, తల్లితో ఎలా ఉంటాడు, బాబాయ్ కూతురుతో ఎలా ఉంటాడు, బాబాయ్ని ఏం చేశాడు, అమాయకమైన ప్రజల్ని ఎలా చంపేశాడు, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పులతో ఎలా ముంచేశాడు, అమరావతి రాజధాని చెప్తే దాన్ని ఎలా ఎత్తేసాడు, ప్రజావేదికను ఎలా కూల్చేశాడు, ఇలా ఈవీఎం మిషన్లోకి ఓటు వేసే ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించే ముందు ఎలా అయితే ఆధారాలు సేకరించి దాన్ని వద్దనుకుంటారో, అలానే కదా ఈరోజు ఈవీఎం మిషన్ల మీద ఓట్లు వేశారు. నేను మంచి ఉదాహరణ చెప్పాను. నేను ఎవరిని కించపరచాలని కాదు, ఒక ఉదాహరణ చెప్పాలని. ఈ రోజుకి మళ్ళీ ఓటుని ఈవీఎం మిషన్లోకి తీసుకెళ్లాలంటే అతను రూటు మారలేదు, అతని పద్ధతి మారలేదు. అంటే నేను గన్ షాట్గా చెప్తున్నా, 2029లో మేము గెలుస్తాము అనే మాట నేను చెప్పిన ఈ ఉదాహరణ తెలిసిన ఏ ఒక్కరూ ఓటు వేయరు. వాళ్ళు ఓటు వస్తుందని ఆలోచించుకోవద్దు అని నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఇది నేను చెప్పే ఉదాహరణ. ఈరోజు రావణులైనా, లేదంటే ఇంకొక జడ శ్రావణ్ కుమార్లైనా, ప్రకాష్ రాజులైనా చట్టవిరుద్ధంగా మాట్లాడినా, బూతులు మాట్లాడినా ఎవరు ఉపేక్షించే పరిస్థితులు లేరు. 100%. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సినిమా హీరోలు
ప్రమోషన్స్కి వెళ్తే జనాలు వస్తున్నారు. ఒక క్రీడాకారిణి, ఒక సేవ చేసిన వ్యక్తులు రోడ్ల మీదకి వెళ్తే జనాలు వస్తున్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రేమించి వచ్చేవాళ్ళు. ఆ హీరోకి కావచ్చు, ఆ క్రీడాకారునికి కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి వచ్చేవాళ్ళు ఎవరు? డబ్బులు పంపిణీ చేసి, మందు పోసి, స్క్రిప్ట్ ఇచ్చి, ఆ ఎండలో నిలబెట్టి, కొంతమందికి అయితే రా కారు పక్కనే పరిగెత్తు అని చెప్పడమే స్క్రిప్ట్. కానీ కారు టైర్ కింద దోసేస్తున్న సంగతి అతనికి కూడా తెలియదు. అంటే సింగయ్య దళితుడు 100%. ఈ రోజు సింగయ్య, రేపు రంగయ్య. అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలందరినీ చూసి జనాలు వామ్మో జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది జనాలు వస్తున్నారు, పలుకుబడి ఉంది, ఆయన అమితంగా ఇష్టపడుతున్నారని ఆ జనాల్ని చూసి జనాలు అనుకుంటారేమో అనుకోవడం అది పెద్ద తప్పు. రానున్న రోజుల్లో మళ్ళీ జనాల్లోకి యాత్రలకు వెళ్ళినా సర్వం సిద్ధం, బస్సులైనా సిద్ధం, సభలైనా, పరామర్శలైనా, ఓదార్పులైనా అతను క్రియేట్ చేసుకుని అతను డబ్బులు ఇచ్చేటువంటి మనుషులు వచ్చినప్పటికీ కూడా దాన్ని టెలివిజన్లోనో సోషల్ మీడియాలో చూస్తూ నవ్వుతారు తప్ప నమ్ముతారు అని మాత్రం అనుకోవద్దని మనస్ఫూర్తిగా హెచ్చరిస్తూ, ఇక మీదట ప్రకాష్ రాజ్ గురించి మళ్ళీ మాట్లాడతాను, ప్రశ్న గురించి మళ్ళీ మాట్లాడతాను. ఎవ్వరు ఏది మాట్లాడినా నిజాలతో ఆధారాలతో నేను వస్తా. చివరిగా చెప్పేది ఒకటే, ప్రకాష్ రాజ్ నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక నటుడిగా నాకు చాలా ఇష్టం. నువ్వు ఒక నటుడిగా ప్రపంచం గర్వించదగ్గ నటుడివి, నో డౌట్. కానీ నువ్వు డబ్బుల కోసం ఆశిస్తున్నావా, పదవుల కోసం ఆశిస్తున్నావా, లేకపోతే నీ మైండ్ చెడిపోయిందా, నీ మైండ్ డైవర్ట్ అయిందా, చాదస్తం వచ్చేసిందా, లేదంటే సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి నువ్వే విలన్ అయిపోతున్నావా? ఆ ఆహార్యం, ఆ ఆలోచనలు నీలో పొందుపరుచుకుంటున్నావా? పదే విలన్ క్యారెక్టర్లు చేస్తూ అలాంటి ఆలోచనలకు బానిసై ఈరోజు నీకు సినిమాలు తగ్గి నిజ జీవితంలో అలాంటి పాత్రలు పోషిస్తున్నావని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. దయచేసి ప్రజలు కూడా ఖచ్చితంగా ఇది వినాలి అని అడుగుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.